మా ఇంటిళ్ళ పాదికి ఎంత ఇష్టమైన చికెన్ పకోడా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియోలోకి వచ్చేసేయండి. ముందు చికెన్ శుభ్రం చేసుకుని అందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఉప్పు, తగినంత కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వచ్చి ఉంటుంది. వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటూ మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేయాలి. శనగపిండి వేస్తే టేస్ట్ బాగుండదు, కార్న్ ఫ్లోర్ నే వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ ని తీసుకుని అందులో 2 పీసెస్ వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ నే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయకుండా. ఇలా 2 పీసెస్ వేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అయితే కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇందులోకి నీచు వాసన రాకుండా మిగతావి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మిరియాల పొడిని అయితే వేసుకోవాలి. అప్పుడు ఘాటుగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు ఇందులో గమనించాల్సింది ఫుడ్ కలర్. నేను ఫుడ్ కలర్ అయితే అసలు యూజ్ చేయలేదు. ఫుడ్ కలర్ వేయడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అనేసి తెలియకుండా ఎన్నో తింటున్నాము. కనీసం తెలిసిన తర్వాతైనా జాగ్రత్త పడదామండి. బయట వాళ్ళు అట్రాక్ట్ గా కనిపించడానికి ఫుడ్ కలర్స్ అయితే వాడతారు. ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడానికి ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నాము.